హాయ్ ఫ్రెండ్స్, సగ్గుబియ్యంతో వడలు ఎలా తయారు చేయాలో చెప్తానండి. గ్లాసు సగ్గుబియ్యం నానబెట్టుకున్నాను, శుభ్రంగా కడిగి పెట్టానండి. 3 గంటల సేపు నానబెట్టుకున్నాను. పల్లీలు కొంచెం వేయించి పొడి చేసి పెట్టుకున్నానండి. పచ్చిమిరకాయలు కచ్చాపిచ్చ దంచుకొని వేసానండి. 2 ఉల్లిపాయలు కట్ చేసి వేసుకున్నానండి. బాండి పెట్టానండి ఆల్రెడీ స్టవ్. మరి ఆయిల్ వేసాను, ఆల్రెడీ ఆయిల్ కాగిపోయిందండి. ఇప్పుడు వేసుకుందాం మనం. అందులో బంగాళదుంప కూడా తురిమేసానండి, ఉడకబెట్టలేదు, శుభ్రంగా తురుముకొని వేసానండి. ఎవరైనా మనకి చుట్టాలు వచ్చినా కూడా ఫాస్ట్గా పని అవుతుందండి. పప్పు నానబెట్టాలి, రుబ్బాలి, వండాలి అని ఏమో టైం పడుతుంది. ఇదైతే ఈజీగా సింపుల్గా నీట్గా చేసి పెట్టేయచ్చండి. తినడానికి కూడా చాలా అంటే చాలా బాగా వచ్చినాయి, టేస్టీగా కరకరలాడుతూ చాలా బాగున్నాయి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి పెట్టండి. ఈవినింగ్ స్నాక్స్ కిందన్నా, మార్నింగ్ టిఫిన్ కింద అయినా బాగానే ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. నాకైతే చాలా బాగా వచ్చినాయి. ఎలా వచ్చినాయో ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.